హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేకర్. ఈ వీడియో అయితే మేము సంక్రాంతికి గ్రోసరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో ఇదైతే మా ఊరు నుండి తునికి వెళ్ళే రూట్. ఇదంతా పాల్తేరు దాటిన తర్వాత ఇక్కడంతా పంట పొలాలు, కొబ్బరి తోటలు, గ్రీనరీ అది చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే ఈ మామిడి తోటల దగ్గర డైరెక్ట్ అక్కడ తోటలో కోసినవే మామిడి పండ్లు కూడా అమ్ముతారు. సో అక్కడ ఏ పంటలు పండితే అవి అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముతారు. అది చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో అయితే దొరుకుతాయి. టొమాటోస్ ఉన్నప్పుడు టొమాటోస్, ఇంకా బీరకాయలు అవినా. తుని ఏంటంటే ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు కన్నా చాలా డెవలప్ అయింది. చాలా మాల్స్ వచ్చినాయి. లేని మాల్ అంటూ లేదు ఇక్కడ. జ్యువెలరీ షాప్స్ కూడా. తుని స్పెషాలిటీ ఏంటంటే జస్ట్ ఒక ఒక స్ట్రీట్ లైను ఈ చివరి నుండి ఆ చివరికి ఉంటుంది. ఇంకా మనకి లేని ఐటెం అంటూ ఏముండదు. నాకు రాజమండ్రిలో షాపింగ్ కన్నా తునిలో షాపింగే చాలా ఇష్టం. వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నీ మనకు నచ్చినవన్నీ షాప్ చేసేసుకోవచ్చు. ఇదేంటంటే ఇంకా మేము గ్రాసరీకి అయితే డీమార్ట్కి వచ్చాం. సో సంక్రాంతిలో డీమార్ట్ ఈ గ్రాసరీ స్టోర్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చాలా అంటే చాలా రష్ ఉంది. నేనేంటంటే ప్రతిదీ ఫస్ట్ ప్రైస్ చూసి అన్నీ కంపేర్ చేసుకుని నాకు ఏది బెటర్ అనిపిస్తే అదే తీసుకుంటాను. మా హస్బెండ్కి నాకు ఎక్కువ గొడవ అయ్యేది కూడా అక్కడే. ఆయన ఏంటంటే నీకు ఏం కావాలో అది మాత్రమే తీసుకో అని చెప్తారు. నేనేంటంటే నాకు సాటిస్ఫైడ్గా మొత్తం మ్యాక్సిమం అన్నీ చూసి దాంట్లో నాకు ఏది అవసరమో ఏది బెటర్ అనిపిస్తే అదే తీసుకుంటాను. యాక్చువల్లీ మా ఇంట్లో గ్రాసరీ షాపింగ్కి అయితే ఎప్పుడు నేను మా తమ్ముడే వెళ్తాం. ఆ రోజు ఏంటంటే మా తమ్ముడికి కుదరలేదు, వాడు వేరే పని మీద బయటికి వెళ్ళాడు కాబట్టి నేను మా హస్బెండ్తో వచ్చాను. గ్రాసరీ విషయానికి వస్తే డీమార్ట్లో కొన్ని తీసుకున్నాను. రిమైనింగ్ ఏంటంటే సూపర్ బజార్లో తీసుకున్నాను. ఏంటంటే కొన్ని స్పైసెస్ ఉంటాయి కదా, జీరా జీరా ఒకటి కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. కానీ మనకి దాల్చిన చెక్క, బిర్యానీ స్పైసెస్ అవి చిన్న చిన్న ప్యాక్స్ అయితే డీమార్ట్లో అసలు అవైలబుల్గా ఉండవు. అవి ఏంటంటే 100-200కి పెద్ద పెద్ద ప్యాక్స్ ఉంటాయి. నేను అలాంటివన్నీ బయట తీసుకున్నాను. ఇదైతే తునిలో రైతు బజారు. ఫస్ట్ టైం నేను ఇలాంటి వెజిటబుల్స్ రైతు బజార్లో చూడడం. ఇదేంటంటే తుని డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న లొకేషన్ అనమాట. గ్రీనరీ అదంతా చాలా బాగుంటుంది తుని డీమార్ట్ లొకేషన్లో. సో ఇదంతా డీమార్ట్ దగ్గరలో ఉన్న లొకేషను. సో మేమైతే డీమార్ట్ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాం. ఇవన్నీ నేను డీమార్ట్లో షాప్ చేసిన థింగ్స్ అన్నీనా. డీమార్ట్లో మనం సెల్ఫ్గా తీసుకునేవి కొంచెం ప్రీమియం క్వాలిటీకి కూడా కొంచెం ప్రైస్ వేరియేషన్ అనేది ఉంటుంది. కానీ కొన్ని కొన్ని ఏంటంటే పెద్ద ఎక్కువ ప్రైస్ వేరియేషన్ ఏమి ఉండదు. అలాంటివన్నీ నేను ప్రీమియం క్వాలిటీయే తీసుకుంటాను ఇప్పుడు. డీమార్ట్లో మనకి బెస్ట్ అంటే డీమార్ట్ దేనికి పర్ఫెక్ట్ అంటే సోప్స్ అని, ఇంకా డిటర్జెంట్స్, లిక్విడ్స్ ఇలాంటి వాటికైతే ఇదిగో ఇక్కడ దావత్ రైసు అది కూడా కొంచెం ఇలాంటివన్నీ కొంచెం ఆఫర్లో ఉంటాయి. అదే బయట సూపర్ మార్కెట్లో ఉంటే ఎలాగూ డీమార్ట్తో కంపేర్ చేస్తే ఎలాగూ ప్రైసెస్ ఎక్కువగానే ఉంటాయి. సో అలాంటివన్నీ నేను చూసుకునే తీసుకుంటాను. ఆయిల్ ప్యాకెట్స్ కూడా బయట కన్నా డీమార్ట్లో కొంచెం ప్రైస్ తక్కువగానే ఉంటుంది. మెయిన్లీ ఏంటంటే మసాలా దినుసులకి మాత్రం నేను ఖచ్చితంగా సూపర్ మార్కెట్కి వెళ్తాను. ఎందుకంటే అక్కడ మినిమం క్వాంటిటీస్లో ప్యాక్ చేసి ఉంటాయి. సో అవి అక్కడ తీసుకుంటాను. ఇంకా డీమార్ట్లో ఒక బెల్లం కూడా మనకి అక్కడ లూజ్ దొరుకుతుంది. అది కూడా బాగానే ఉంటుంది. కిలో 70 రూపీస్ అలా ఉంటుంది. బెల్లం కూడా క్వాలిటీ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేనైతే అలా కంపేర్ చేసి తీసుకుంటాను తీసుకునేటప్పుడు మాత్రం. నేను ఇప్పుడు చూపిస్తున్న చిన్న చిన్న ప్యాక్స్ అన్నీ కూడా సూపర్ మార్కెట్లో తీసుకున్నవి. ధనియాలు ఒకటి డీమార్ట్లో ఇప్పుడు చిన్నవి కొంచెం పచ్చిగా ఉంటాయి. అవి ఏంటంటే మనం ఎండబెట్టుకుని డబ్బాలో వేసుకున్నా కానీ వెంటనే పాడైపోతాయి. నేనేంటంటే అస్సలు ధనియాలు మాత్రం డీమార్ట్లో ఇప్పుడు కొన్నాను, బయట సూపర్ మార్కెట్స్లోనే తీసుకుంటాను. అవి కొంచెం పెద్దగా ఉంటాయి. సో ఇదండి నేను సంక్రాంతికి చేసిన గ్రాసరీ షాపింగ్. నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు మేము గోధుమలు కూడా తీసుకుని పిండి పట్టించుకుంటాం. ఎప్పుడు ఆశీర్వాద్ కానీ ఇలా బ్రాండ్స్ ఇలాంటి పిండిలు ఏమి యూజ్ చేయము. మ్యాక్సిమం అంటే మనకు అవకాశం ఉన్నవన్నీ ఇంట్లో తయారు చేసుకోవడం మంచిది. ఆశీర్వాద్ అనే కాదు, ఏ బ్రాండ్ అయినా కానీ ఖచ్చితంగా దాంట్లో మైదా అయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఒక్కసారి గోధుమలు తీసుకుని ఎండలో ఎండబెట్టుకుని మిల్ పట్టించుకుని చేసిన పిండికి
అలాగే బయట మార్కెట్లో దొరికే పిండి ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి, మీకే తెలుసు.